మే 3 చరిత్రలో ఈ రోజున విడుదలైన తొలి చలనచిత్రం. భారతదేశంలో రూపొందించబడిన మొదటి పూర్తి నిడివి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర 1913 మే 3వ తేదీన విడుదలైంది. ఇది అప్పటి బొంబాయిలోని కొరోనేషన్ సినిమాలో ప్రదర్శించారు. 4 రీళ్ల సినిమా రాజా హరిశ్చంద్ర తీయడానికి దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. ఇది దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించి నిర్మించిన మూకీ చిత్రం. హరిశ్చంద్రుడి పురాణ కథయే ఈ చిత్ర కథ. ఆయన సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు. రాజా హరిశ్చంద్ర భారతీయ సినిమాకి ఒక మైలురాయి. ఈ చిత్రం సరికొత్త వినోద మాధ్యమాన్ని ప్రజలకు దగ్గర చేసింది. రాజా హరిశ్చంద్ర విజయం చాలామంది చిత్ర పరిశ్రమలోకి రావడానికి ప్రేరణనిచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే ఈ సినిమా తీయడానికి అన్నింటినీ పణంగా పెట్టారు. 19 సంవత్సరాల తన కెరీర్లో దాదాసాహెబ్ ఫాల్కే మొత్తం 95 సినిమాలు, 26 షార్ట్ ఫిల్మ్లు తీశారు. భారతీయ సినిమాకు దాదాసాహెబ్ చేసిన చారిత్రక సహకారం కారణంగా భారత ప్రభుత్వం 1969లో ఆయన గౌరవార్థం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రారంభించింది. ఈ అవార్డు భారతీయ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ మరణం. ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రమోద్ మహాజన్ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో 2006 మే 3వ తేదీన మరణించారు. 2006 ఏప్రిల్ 22న ప్రమోద్ మహాజన్ తమ్ముడు ప్రవీణ్ మహాజన్ ముంబైలోని వర్లీలోని ఆయన ఇంటికి కలవడానికి వచ్చాడు. ఏదో విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కోపంతో ప్రవీణ్ తన రివాల్వర్తో 3 బుల్లెట్లను ప్రమోద్పై కాల్చాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్పించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని కావడం, లేదా లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర కావచ్చు, మహారాష్ట్రలో శివసేనతో పొత్తు, లేదా ప్రకాశించే భారతదేశం అనే మంత్రం, ఇవన్నీ ప్రమోద్ మహాజన్ అనే పేరు లేకుండా అసాధ్యం. ప్రమోద్ మహాజన్ అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో వేగంగా దూసుకు వెళ్లారు. ప్రమోద్పై కాల్పులు జరపడానికి అసలు కారణం ఎవరికీ తెలియదు. 2007 డిసెంబర్లో ప్రవీణ్ మహాజన్ తన సోదరుడి హత్య కేసులో జీవిత ఖైదు విధించారు. 2010లో ప్రవీణ్ మహాజన్ కూడా బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా మరణించిన రోజు 2005 మే 3వ తేదీన భారత సైన్యం వీరవీరుడు లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ అరోరా ఢిల్లీలో మరణించారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారితీసిన భారత సైనికుల పేర్లలో ఒకటి లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా. జగ్జిత్ సింగ్ తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ను విముక్తి చేసిన ఆపరేషన్కి నాయకత్వం వహించారు. జగ్జిత్ సింగ్ కారణంగానే 1971 యుద్ధంలో పాక్ సైన్యం ఆయుధాలను నేలకూల్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం 1971 డిసెంబర్ 3న మొదలైన భారత్ పాకిస్తాన్ యుద్ధం 1971 డిసెంబర్ 16 ఢాకాలో పాకిస్తాన్తో లొంగిపోవడంలో ముగిసింది. ఆ తర్వాత పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ నియోజీ తన మొత్తం సైన్యం ముందు లొంగుబాటు లేఖపై సంతకం చేశాడు. లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా 1916లో పాకిస్తాన్లో జన్మించారు. 1938లో సైన్యంలో కమిషన్ వచ్చింది. ఆ తర్వాత 1964లో జనరల్ కమాండింగ్ ఆఫీసర్గా ఈస్ట్ కమాండ్ బాధ్యతలు అప్పగించారు. జనరల్ అరోరా 1973లో సైన్యం నుండి పదవీ విరమణ చేశారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 3న జరుపుకుంటారు. 1991లో ఆఫ్రికన్ జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ కోసం మొదటి ప్రచారాన్ని ప్రారంభించారు. మే 3న పత్రికా స్వేచ్ఛ సూత్రాలపై ఒక ప్రకటన విడుదల చేయబడింది. దీనిని విండ్ హోక్ డిక్లరేషన్ అంటారు. డిక్లరేషన్ దృష్టి స్వతంత్ర ఆఫ్రికన్ ప్రెస్ను ప్రోత్సహించడం. కేవలం 2 సంవత్సరాల తర్వాత అంటే 1993లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు మే 3ని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకుంటారు. గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ను యునెస్కో ప్రతి సంవత్సరం మే 3న అందజేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం విశేష కృషి చేసిన వ్యక్తికి లేదా సంస్థకు ఈ అవార్డును అందజేస్తారు. కొలంబో విమానాశ్రయంలో బాంబు పేలుడు. 1986 మే 3న శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయంలో ఒక విమానంలో బాంబు పేలుడు సంభవించి 21 మంది మరణించారు, 41 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ లంక 3 స్టార్ విమానం నంబర్ 512లో 128 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానంలో 25 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. వారిలో 5గురు గాయపడ్డారు.
ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తున్న తమిళ తిరుగుబాటుదారులు ఈ బాంబును అమర్చారని భావిస్తున్నారు. ఈ విమానం లండన్లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి జూరిచ్, దుబాయ్ మీదుగా శ్రీలంక రాజధాని కొలంబో చేరుకుంది. ఈ విమానంలో ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ దేశాలకు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తుండగా వారు మాల్దీవులకు టేకాఫ్ చేయబోతున్న సమయంలో పేలుడు సంభవించడంతో విమానం 2 విభాగాలుగా విడిపోయింది.